ఒక రైతుకు చాలా పొలం ఉండేది. అందులో చాలా కోడిపిల్లలు ఉండేవి. ఒకరోజు రైతు పొలాన్ని దున్నడానికి ట్రాక్టర్ తీసుకొచ్చాడు. కోడిపిల్లలన్నీ భయపడి ఆకాశంలో ఎగురుతున్న గువ్వలను చూసి అవి ఎంత గొప్పగా ఎగురుతున్నాయో, మనం కూడా వాటిలాగా ఎగరగలిగితే బాగుండు అని అనుకున్నాయి. అప్పుడు రైతు తన భార్యతో ఈ కోడిపిల్లలకు సరిగ్గా తినడానికి ఇవ్వాలి, లేదంటే అవి ఎక్కువ ఎత్తులో ఎగరలేకపోతున్నాయి అన్నాడు. కోడిపిల్లల్లో ఒక తెలివైనది, మనం ఎందుకు ఎగరలేకపోతున్నాము? రైతు చెప్పింది కరెక్టే. మనకు పోషక ఆహారం అవసరం, అప్పుడు మనం వాటిలాగా ఎగరగలుగుతాము అని చెప్పింది. మరుసటి రోజు ఆ తెలివైన కోడిపిల్ల మిగతా వాటికి, రండి మనం బాగా పనిచేద్దాం, అప్పుడు మనకు సరిపడా ఆహారం లభిస్తుంది అని చెప్పింది. కానీ మిగతా కోడిపిల్లలు సోమరిగా ఉండి, మనం చాలా బలహీనంగా ఉన్నాం, విశ్రాంతి తీసుకుందాం అని చెప్పాయి. కానీ ఆ తెలివైన కోడిపిల్ల మాత్రం నిరాశ పడకుండా ఒంటరిగా కష్టపడి పనిచేసింది. అది ఆహారం కోసం పొలమంతా తిరిగింది. తన శక్తిని పెంచుకుంది. రోజులు గడిచే కొద్దీ ఆ కోడిపిల్ల చాలా బలంగా తయారైంది. ఒకరోజు అది రెక్కలు ఊపి ప్రయత్నించగా కొంత దూరం ఎగిరింది. తర్వాత మళ్ళీ ప్రయత్నించగా చాలా దూరం ఎగిరింది. మిగతా కోడిపిల్లలు ఆశ్చర్యంతో చూసి, అది ఎలా సాధ్యం? మనం అందరం ఒకే రైతు దగ్గర ఉన్నాం, అయినా అది మాత్రమే ఎందుకు ఎగురుతోంది అని అడిగాయి. ఆ తెలివైన కోడిపిల్ల, మీరు కేవలం దేవుడు సహాయం చేస్తాడని అనుకొని కూర్చున్నారు, కానీ దేవుడు మీలో ఉన్న శక్తే. మీలో ఉన్న శక్తిని మీరు ఉపయోగించినంత వరకు ఏది సాధ్యం కాదు అని చెప్పింది. నీతి: విజయం అనేది కేవలం అదృష్టం వల్ల రాదు, అది కష్టపడి పట్టుదలతో పనిచేయడం ద్వారా మాత్రమే లభిస్తుంది. మన శక్తిని మనం ఉపయోగించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు మీరు ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.